ఇస్తున్నాము అని అంటే అది దేన్ని బేస్ చేసుకుని ముందుకు వెళ్లాల్సిన అవసరం ఉంది అంటే పరిశుద్ధులైన పిల్లలు, నీతిమంతులైనటువంటి పిల్లలు. ఇప్పుడు పిల్లలు ఎలాగా అంటే గర్భఫలము మనకి గర్భఫలము పూర్చేదా దేవుడిచ్చు బహుమానం. గర్భఫలము దేవుడు ఇచ్చు బహుమానము. కుమారులు యెహోవా అనుగ్రహించు స్వాస్థ్యము. కుమారులు యెహోవా అనుగ్రహించు స్వాస్థ్యము. గర్భఫలము దేవుడు ఇచ్చు బహుమానము. ఎలాగా దేవుడిచ్చు బహుమానము అని అంటే మనకి పిల్లలు పుడితే ఆ పిల్లలు వారసులు, పిల్లలు మనకు ఒక సంతానం ఉండిపోతుంది. ఎప్పటికైనా పలానా అనే సంతానం కొరకు మనం ఎక్కువగా ఆశపడతా ఉంటాం, ఎక్కువగా ఇష్టపడతా ఉంటాం కదా. పిల్లల్లో కూడా ఎక్కువగా ఎవరి కోసం ఎక్కువ ఇష్టపడతాం? మగ పిల్లల కోసం ఎక్కువ ఇష్టపడతాం. ఎందుకు? వారసులు కాబట్టి. కొద్దిగా చూడమ్మా, కంటికి పడుతుంది కొంచెం. అది లేదా ఆపేసినా పర్లేదు, అది లేదా వైర్లు తీసేసేయి, ఇది సరిపోద్ది, పర్లేదు, అట్టే కట్ చేసుకో, మెయింటైన్ చేసుకో, డిస్టర్బ్ అవుతుంది. గర్భఫలము దేవుడిచ్చి బహుమానం. ఎలాంటి బహుమానం? ఈ ప్రపంచంలో ఎవరైనా ఆ బహుమానం ఇవ్వగలరా? ఇవ్వలేరు. ఎవరూ ఇవ్వలేరు ఆ బహుమానాన్ని. ఇప్పుడు ఆ బహుమానం నీకు భూపతి వల్ల కలిగిందా, దేవుని వల్ల కలిగిందా? దేవుని వల్లనే. ఎందుకంటే చాలా మంది జీవితాల్లో భార్య భర్తల విషయంలో లేదు అవకాశం, కానీ ఇప్పుడు నీ విషయంలో కలిగిందంటే ఎవరు? దేవుడు కలుగు చేశారు, దేవుడు కృప చూపించారు, దేవుడు దయ చూపించారు. కాబట్టి ఈ బహుమానాన్ని ఎలా జాగ్రత్త చేసుకోవాలి? చాలా జాగ్రత్తగా పెట్టుకోవాలి. బంగారం, డబ్బు, ఆస్తిపాస్తులు వీటి విషయంలో ఒకవేళ నువ్వు నిర్లక్ష్యం చేసినా పర్లేదు, కానీ గర్భఫలం అనే బహుమానాన్ని మాత్రం జాగ్రత్తగా ఉంచుకోవాల్సిన అవసరం మన మీద ఉంది. గర్భఫలము అనే ఆ బ్లెస్సింగ్ ని ఎలా మనం జాగ్రత్త చేసుకోగలుగుతాం? లోకాసు వార్త 1వ అధ్యాయము 44వ వచనం. ఇదిగో నీ శుభవచనము నా చెవిని పడగానే నా గర్భములోని శిశువు ఆనందముతో గంతులు వేసెను. చాలమ్మా. ఇదిగో నీ శుభవచనము వినగానే నా గర్భములోని శిశువు ఆనందంతో గంతులు వేశారు. ఎవరెవరితో మాట్లాడుతున్నారు? ఈ లోక రక్షకుడైన యేసుక్రీస్తు యొక్క జన్మము విషయంలో ఎలిజబెత్ మరియమ్మతో మాట్లాడుతుంది. ఏమని మాట్లాడుతుంది? ఏ విషయాలు నా చెవిని పడినప్పుడు నా గర్భంలో శిశువు గంతులు వేసాడని చెప్పాడు? నీ శుభవచనము నా చెవిని పడగానే నా గర్భములోని శిశువు ఆనందముతో గంతులు వేసెను. యేసుక్రీస్తు వారు తల్లి మరియమ్మ యేసుక్రీస్తు యొక్క మార్గాన్ని సరళం చేయడానికి యోహాను పుట్టించడానికి దేవుడు ఏర్పాటు చేసుకున్నటువంటి ఎలిజబెత్ సుమారు 6 నెలలు గర్భవతి. ఆమె
నువ్వు కలుసుకోవడానికి మరియం వచ్చింది, యేసుప్రభు వారి తల్లి. ఆమె వచ్చి నువ్వు ఆశీర్వదించబడ్డావు నువ్వు అని నేను చెప్తుంటే ఆమె గర్భంలోని శిశువు ఏం చేస్తున్నాడట? అతను ఆనందిస్తున్నాడట. గర్భంలో ఉన్నటువంటి పిల్లలు ఆనందించే అవకాశం ఉండిద్దమ్మా? ఉండిద్దా? జూమికి తెలియదేమో. గర్భంలో ఉన్న పిల్లలు మాటలు వింటారని తెలుసా? ఓకే. గర్భంలో ఉన్న పిల్లలు మాటలు వింటారు, గర్భంలో ఉన్న పిల్లలు ఫీల్ అవుతారు, గర్భంలో ఉన్న పిల్లలు సంతోషిస్తారు, ఆనందిస్తారు, వాళ్ళు గొంతులు వేస్తారట. ఒక్కోసారి చూస్తాం కదా, తన్నుతున్నప్పుడు ఇదిగో తన్నుతున్నాడు అంటారు. అంటే ఆ ఫీల్ అది సామాన్యమైనది కాదు, చాలా ఆనందదాయకమైనటువంటిది. ఇక్కడ మనం ఏమి నీతి నేర్చుకోవచ్చు అంటే, హెబ్రీ స్త్రీలు కూడా పిల్లల్ని కనేటప్పుడు, పిల్లల్ని కన్న తర్వాత పాలు ఇచ్చేటప్పుడు ఆ పిల్లలకి చెప్తారట, పాలు ఇస్తూ యెహోవా ఈరే అంటారట. ఒక బైబిల్ క్లాస్లో జాషువా గారు చెప్తుంటే విన్నా నేను. అంటే దేవుడు పరిశుద్ధుడు అని పాలిస్తూ చెప్తారట. అంటే ఈ ప్రపంచంలో ఎంతో విలువైన, మహోన్నతమైన, శ్రేష్టమైన గర్భఫలము బిడ్డను మనము పొందటానికి అది దీవెన కాదు. మనం పొందుతున్నాము కాబట్టి ఆశీర్వాదం అనుకుంటాం, అలా కాదు. దేవుడు మనకి ఇస్తున్నటువంటి ఆ బిడ్డ, దేవుని కుమారుడిగా ఆ బిడ్డ ఈ భూమి మీద బ్రతకడము మనకి దేవుడు ఇచ్చేటువంటి గొప్ప దీవెన. ఇక్కడ ఎలిజబెత్ మరియమ్మ సంభాషణల్లో బిడ్డ గర్భంలో గంతులు వేస్తున్నాడు అని అంటే, ఇక ఎన్ని విషయాలు వింటా ఉండుంటాడమ్మా పిల్లోడు. అంటే ప్రతి విషయం వింటా ఉంటారా? ఎలాంటి విషయాలు వింటా ఉండుంటారు అంటే, ఎలాంటి విషయాలైతే మనం మాట్లాడుకుంటూ ఉన్నామో ఆ విషయాలు ఆ పిల్లల మీదకి వెళ్ళిపోతాయి, ప్రభావం చూపిస్తాయి. అది నీతి. ఒకవేళ జీవనోపాధికి సంబంధించిన విషయాలు జూబిని అక్కడ కూర్చోబెట్టుకొని మనం అందరం ఇక్కడ కూర్చొని మాట్లాడుకుంటూ ఉన్నాం అనుకోండి, ఆ విషయాలు ఎవరిలోకి వెళ్ళిపోతాయి? ఆ గర్భంలో ఉన్న శిశువులోనికి వెళ్ళిపోతాయి. దావీదు అంటాడు 139:14, నీవు నన్ను కలుగు చేసిన విధము చూడగా నాకు భయమును ఆశ్చర్యమును పుట్టుచుంది. అంటే ఏంటి అంటే, అసలు మానవుని యొక్క పిండాన్ని, మానవుని యొక్క రూపాన్ని, మానవుని యొక్క అవయవాలను కలుగు చేయువాడు యెహోవాయే, రూపు చేయువాడు యెహోవాయే, మనిషిని ఏర్పాటు చేయువాడు, రక్తపు ముద్దగా మార్చువాడు, నరములు కీళ్ళు మూలుగా సమస్తాన్ని అందమైన బిడ్డగా తయారు చేయవాడు యెహోవాయే. అందుకంటాడు, నీవు నన్ను కలుగు చేసిన విధము చూడగా నాకు భయమును ఆశ్చర్యం కలుగుతుంది. బిడ్డ గర్భంలో ఉన్నప్పుడు ఆలోచిస్తాడు అని, మాటలు వింటాడు అని, ఫీల్ అవుతాడు అన్న విషయం నిజంగా మనకు అర్థమైతే, మనకు ఒక విషయం తెలుసు. ఇప్పుడు ఈ రోడ్డు మీద అలా కుర్చీలో ఒక చైన్ అలా పెట్టేసేసి మనం ఇంట్లోకి వెళ్ళి పని చూసుకొని వచ్చామనుకో, ఉండిద్దాం అది అక్కడ? ఒక బంగారు చైన్ అక్కడ పడేసేసి మనం వెళ్ళి పని చూసుకొని ఒక గంట తర్వాత వచ్చామనుకో, అది అక్కడ ఉండిద్దా? ఎందుకుండదమ్మా? ఒక పేపర్ పెట్టి వెళ్ళండి, రాయి పెట్టేసి పేపర్ పెట్టేసి వెళ్ళండి, ఉండిద్ది. లేకపోతే ఏదన్నా విలువలేని ఒక వస్తువు ఆడ పెట్టేసేయండి, ఉండిద్ది. కానీ బంగారం పెడితే ఉండదు. ఎందుకని అంటే, మనకు దేవుడు అనుగ్రహించే గర్భఫలం, ఆ సంతానం
ఎంత విలువైనది అని అంటే, లేదా ఎంత ప్రాముఖ్యమైనది అని అంటే, మనము మాట్లాడే ప్రతి మాట ఆ బిడ్డ యొక్క మనసులోకి వెళ్ళిపోతుంది. అంటే ఇప్పుడు నీ బిడ్డ కడుపులో నీ కడుపులో ఉన్న, నీ గర్భంలో ఉన్న బిడ్డలో ఎలాంటి మాటలు వెళ్ళిపోయినాయో నీకు తెలుసా? జీవనోపాధికి సంబంధించిన విషయాలు ఎక్కువ వెళ్ళిపోయినాయా, లేకపోతే చదువుకు సంబంధించిన విషయాలు వెళ్ళినాయా, డబ్బుకు సంబంధించిన విషయాలు వెళ్ళినాయా, ఆత్మ సంబంధంగా దేవుని యొక్క పిల్లలుగా బ్రతికే దేవుని లక్షణాలకు సంబంధించిన విషయాలు వెళ్ళినాయా? ఏవి ఎక్కువ వెళ్ళిపోయినాయి? ఒక్కోసారి పిల్లలు పుట్టిన తర్వాత వాళ్ళ శరీరాన్ని బట్టి పోలికలు చెప్తా ఉంటాం మనం. ఇదిగో అమ్మలాగా ఉన్నాడు, నాన్నలాగా ఉన్నాడు, తాతయ్యలాగా ఉన్నాడు, అమ్మమ్మలాగా లేకపోతే నాయనని బాగున్నాడు అని పోలికలు చెప్తాం. కానీ అసలు పోలికలు ఎప్పుడు వస్తాయి? వాళ్ళు మాట్లాడేటప్పుడు, నడిచి వ్యవహరించేటప్పుడు ఇదేదో తేడాగా ఉన్నాడు అంటారు. ఎందుకని? మనము కలిసి ఉన్నప్పుడు ఆ గర్భంలో ఉన్న శిశువు అలాంటి మాటలు వినేటట్లుగా మాట్లాడి, ప్రెగ్నెన్సీ ఉన్నప్పుడు ఎప్పుడు కూడా అనవసరమైన విషయాలు మాట్లాడకూడదండి. ప్రెగ్నెన్సీ లేడీ ఉన్నప్పుడు ఎప్పుడు కూడా గట్టిగా అరవకూడదు. ఏ విషయాలు పడితే అవి మాట్లాడకూడదు. అసలు ఒకవేళ ఏమైనా మాట్లాడితే ఆమెకు దూరంగా వెళ్ళిపోయి మాట్లాడుకోవాలి. గొడవ పడినా చాలా సెన్సిటివ్. ఇప్పుడు జూబీ ఉంది, జూబీ కాదు సెన్సిటివ్. ఎవరు సెన్సిటివ్? జూబీ గర్భంలో ఉన్న శిశువు సెన్సిటివ్. నువ్వు ఏది వెళ్ళిపోతే అది వెళ్ళిపోద్ది, ఎక్కేస్తుంది. మనకు అనిపిస్తుంది అది ఏం వెళ్ళడం లేదులే, ఏం తెలియదు, ఏదైనా వింటే జూబే కదా వింటుంది అనుకుంటాం. కానీ వినేది ఎవరు అక్కడ? ఆ జూబీ గర్భంలో ఉన్నటువంటి శిశువు వింటున్నాడు. అది కాబట్టి ఇక్కడ ఏం నేర్చుకోవచ్చు మనం? నీతి ఏం నేర్చుకోవచ్చు అంటే, ప్రెగ్నెన్సీ లేడీ ఉన్న చోట ఎట్లా పడితే అట్లా ప్రవర్తించకూడదు, ఎలా పడితే అలా మాట్లాడకూడదు, గట్టిగా మాట్లాడకూడదు, తిట్టుకోకూడదు, అనవసరమైన విషయాలు అస్సలు మాట్లాడుకోకూడదు. ఆత్మ సంబంధమైన విషయాలు మాత్రమే, పరలోక సంబంధమైన విషయాలు మాత్రమే మాట్లాడుకోవాలి. ఎందుకంటే ఈ ప్రపంచం భయంకరమైనది. ఈ ప్రపంచంలోనికి బిడ్డ వచ్చేసినాక ఇక కాపాడలేవు నువ్వు, అంత భయంకరంగా ఉంది. ఈరోజు పిల్లోడు బయటకు వస్తూనే సెల్ ఫోన్ తీసేసుకుంటున్నాడు. వాడు ఇక సెల్ ఫోన్ ఆడుందా అని చూస్తున్నాడు బయటకు వచ్చేసి. నేను చెప్పేది అబద్ధమా నిజమమ్మా? పిల్లోడు బయటకు వచ్చి సెల్ ఫోన్ తీసుకుంటున్నాడు, అబద్ధమా నిజమా? ఎవరు మాట్లాడడం లేదు. మరి పిల్లోని కాపాడుకోవాలి. ఎప్పుడు కాపాడుతావు? జూబీ ఎప్పుడు కాపాడాలమ్మా? నీకు 10 నెలలు వచ్చే ఆ లోపే చెప్పాల్సిన విషయాలన్నీ చెప్పేయాలి. నీకు 10 నెలలు వచ్చే లోపే డబ్బేంటో అర్థమయ్యేటట్టుగా చెప్పేయాల, వివాహం అంటే ఏంటో అర్థమయ్యేటట్టుగా చెప్పేయాల, భవిష్యత్తు ఏంటో చెప్పేయాల, అసలు ఎలా బ్రతకాలో చెప్పాలా, అసలు జీవితం అంటే ఏంటో చెప్పాలా. జీవితం అంటే డబ్బు కాదు, ధనవంతులు అవడం కాదు. జీవితం అంటే ఈ లోకంలో గౌరవ మర్యాదలతో బ్రతకడం కాదు. జీవితం అంటే సుఖ సంతోషాలతో బ్రతకడం కాదు. జీవితం అంటే మనం అనుకునేది కాదు. అసలు జీవితం అంటే దేవుని లక్షణాలు కలిగి ఉండడం. దేవుని లక్షణాలు కలిగి ఉండడం అంటే ఊరక దేవుని లక్షణాలు తెలుసుకుని ఉండడం కాదు, శక్తివంతంగా బ్రతికే బలంగా అవడం, బలవంతులై ఉండడం. దేవుని లక్షణాలు కూడా శక్తివంతంగా బ్రతకగలగాలి, లేకపోతే దేవుని చిత్తం మన జీవితంలో నెరవేరదు. అందుకే గర్భంలో ఉన్నటువంటి శిశువు నీ వందనం వచ్చిన వినగానే నా గర్భంలోని శిశువు గంతులు వేశాడు. ఆమె వందనం వచ్చిన ఈమె వినాలి కానీ గర్భంలో శిశువు ఎలా వింటాడు?
అబద్ధమేమో కదా అది, తప్పు రాయించాడు కదా పరిశుద్ధాత్ముడు, రాయించాడా? నిజమమ్మా, అది నిజం. మరి అది నిజమని నమ్మితే జూబి ఇప్పటి వరకు ఏం చేసిందో మరి నాకు తెలియదు. అది నిజం అని నమ్మితే చాలా జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఉంది. బహుశా జాగ్రత్త అంటే ఏ విషయాల్లో తీసుకొని ఉంటారమ్మా? జూబి చెప్తే నేను వింటాను. ఇప్పుడు ఏ విషయాలు ఎక్కువ జాగ్రత్తలు తీసుకొని ఉంటారమ్మా? మీ అమ్మకి ఒక విషయంలో బాధేమో, ఏంటిది? బ్లడ్ సరిపోయిద్దో లేదో అని కదా. కాబట్టి దాని విషయంలో ఏం చేస్తుంది? నా దగ్గర కూడా చెప్పింది, ఇదే బ్లడ్ చాలా తక్కువ ఉందన్న. అంటే జ్యూస్ మీదే కదమ్మా, మీ కొట్టే కదా, పెట్టు అని చెప్పాను నేను. ఇప్పుడు బ్లడ్ కావాలా లేదా? బ్లడ్ విషయంలో జాగ్రత్త పడాలి. ఇంకా ఏ విషయంలో జాగ్రత్త పడాలమ్మా? ఇంకా ఏ ప్రోటీన్స్, కాల్షియం, లేకపోతే ఇంకేవో హెల్త్కి సంబంధించినవి ఉంటాయి కదా. వాటన్ని విషయాలు ఏం చేయాలా? ఆ విషయాల్లో పద్మక్కను అడగలేము, ఆశా వర్కర్ కాబట్టి. ఇస్తారు కదమ్మా ప్రెగ్నెన్సీ లేడీస్కి గవర్నమెంట్ నుంచి ఏవో చిక్కీలు, ఎగ్స్, మిల్క్ ఇవి ఇస్తారు కదా. ఇవన్నీ ప్రోటీన్స్ రావడానికి. ఈ విషయాల్లో మనం జాగ్రత్త పడతామా? నాకు తెలిసి నీకు 200% మీ అమ్మ జాగ్రత్త పడి ఉండదు అనుకుంటున్నాను నేను. ఎందుకంటే కొంచెం ఎక్కువగా కేర్ తీసుకోవడానికి ఆలోచిస్తుంది మీ అమ్మ కదా. ఓకే, ఇప్పుడు ఏ విషయాల జాగ్రత్త గురించి మనం ఆలోచన చేస్తాం? బిడ్డ గర్భంలో నుంచి బయటకు వచ్చే మునిపే, పిండం అవయవాలు తయారవుతున్నప్పుడే దేవుడు ఆ బిడ్డను, ఇర్మియా ఆ విషయంలో అంటాడు కదా, నీవు తల్లి గర్భములో ఉండగానే నేను నిన్ను చూశాను, నువ్వు నాకు తెలుసు. ఎలా తెలుసు దేవునికి? ఏర్పాటు చేసేది ఆయనే, పుట్టించేది ఆయనే, జరిగించేది ఆయనే, నిర్మించేది ఆయనే, ఏదైనా ఆయనే చేస్తాడు. కాబట్టి కాబట్టి ఎలా జాగ్రత్త పడాలమ్మా? జూబి ఆల్రెడీ 7 months అయిపోయిందా? 8th ఎంటర్ అయిందా? 9th month, 1 month ఉంది నీకు టైం. ఒకవేళ నీకు ముందే థ్యాంక్స్ గివింగ్ ప్రేయర్లో ఏమన్నా విషయాలు అన్ని ఉంటే వాటిని నువ్వు ప్రాక్టీస్ చేస్తుంటే మేలు పొందుతావు. మా చిన్నపిల్లలు ఈరోజు మన మాట వింటున్నారమ్మా? వినడం లేదు. ఎందుకు వినడం లేదు? మనం చిన్నప్పుడు లేదా ఆ గర్భంలో శిశువుగా ఉన్నప్పుడే మనం కొన్ని విషయాలు బ్యాలెన్స్ తప్పేసాం. ఆ బిడ్డ బయటకు వచ్చేసినా కూడా ఆ మాటలు ప్రభావంతో బ్రతుకుతున్నారు. ఇప్పుడు 2-3 సంవత్సరాల పిల్లలు కూడా మాట వినడం లేదు. 4-5 సంవత్సరాలు వస్తే ఇంకా ఎక్కువ, 5-6 సంవత్సరాలు వస్తే ఇంకా అసలు వినడం లేదు. ఈరోజు 24 గంటలు ఫోన్లు, అబద్ధాలు ఆడేస్తున్నారు, ఎలా పడితే అలా ప్రవర్తించేస్తున్నారు. బిడ్డను కనడం గొప్ప విషయమా? బిడ్డను కాపాడడం గొప్ప విషయమా? అది గొప్ప విషయం. ఈరోజు మనము మన సొంత విషయాల్లో ఎక్కువగా ఆహార విషయాల్లో కానీ, వస్త్ర విషయాల్లో కానీ, ఈ విషయాల్లో రూల్స్ బాగా పాటిస్తాం. కానీ దేవుని విషయాలకు వచ్చేసరికి మనం రూల్స్ పాటించం. ఏ విషయాలు ఎక్కువ రూల్స్ ఆలోచన చేస్తాం? ఇప్పుడు మనం బస్ కండక్టర్ బస్సు ఎక్కేసాం, చిల్లర దగ్గర లేకపోతే ఇంకా ఆ దగ్గర ఈ దగ్గర అదే ఎలా పడితే అలా మాట్లాడేస్తాం. కానీ చర్చికి వెళ్ళి చర్చిలో బ్రతికే విషయంలో, దేవుడు అనుగ్రహించిన రక్షణ విషయంలో, ఏ పరిస్థితుల్లో ఉంటే దేవుడు మనల్ని ఏ పరిస్థితుల్లో నిలబెట్టాడో, ఎప్పుడు ఎలా వ్యవహరించాలో, అసలు నేనంటే ఏంటి, అసలు నా జీవితం ఎంత, ఎవరిచ్చారు నాకు ఈ లైఫ్, ఈ డబ్బు ఎవరిది, ఈ శరీరం ఎవరిది, ఎవరికి అందించాలి ఈ సమాచారం? జూబి శిశువుకి అందించాలి. నీ శిశువుకి అందిస్తే నువ్వు కాపాడుకున్నదాని అవుతావు, జాగ్రత్త చేసుకున్నదాని అవుతావు. ఈరోజు పిల్లలు సొసైటీలో ఉంటూ మనం ఎలా ప్రవర్తిస్తున్నామో అలాగే తయారైపోతున్నారు. పాడు చేసేస్తున్నాం, మనం పిల్లల్ని పాడు చేసేస్తున్నాం. కాబట్టి ఏమి నేర్చుకున్నాం ఈరోజు? ఏమి నేర్చుకున్నాం మనం? మెయిన్ పాయింట్ ఏమి నేర్చుకున్నాం? జూబి ఏమి నేర్చుకున్నాం అమ్మా?
గర్భంలో ఉన్న పిల్లలు మాటలు వింటారు, వినుట వలన విశ్వాసము కలుగును. నువ్వు ఏ మాటలైతే ఆ బిడ్డకి అందిస్తావో ఆ మాటల వలన బిడ్డ అలాగే తయారవుతాడు. కాబట్టి నేను కలెక్షన్ చేయాలి లేకపోతే అలా అలా నువ్వు ఎక్స్పెక్ట్ చేస్తే కాదు, నువ్వు అందించాల్సిన సమాచారం అందించాలి ఇప్పుడే. అప్పుడు నువ్వు మేలు పొందుతావు, దీవించబడతావు, నీ బిడ్డను కాపాడుకున్న దాన్ని అవుతావు. లేకపోతే నీ బిడ్డ నీ చేతికి దొరకడం. నా చేయి జారిపోయాడు, నా కాలు జారిపోయాడు, నా మాట జారిపోయాడు అంటే అవ్వదు. ఈరోజు పరిస్థితులు అలా ఉన్నాయి. కాబట్టి దేవుడు అనుగ్రహించిన ఆశీర్వాదకరమైన అది గర్భఫలం దేవుని బహుమానం అన్నాడు. దేవుడిచ్చిన గిఫ్ట్ అది, మనుషులు ఎవరు ఇవ్వలేరు. ఆ గిఫ్ట్ దేవుడిచ్చాడు. అది ఆశీర్వాదం, అది దీవెన, గొప్ప మేలు. అట్టి మేలులు మనం అందరం పొందుకున్నాం. మరి మన పిల్లలు ఎలాగున్నారు? పరిశుద్ధంగా బ్రతుకుతున్నారా? దేవుడు కోరుకున్నట్లుగా బ్రతుకుతున్నారా? ఆత్మీయంగా బ్రతుకుతున్నారా? దేవుని నియమాలను మనం పాటిస్తున్నామా? దేవుని నియమాలను బట్టి మన వ్యక్తిగత జీవితం ఉంటుందా? అందుకే దేవుడు మనకి పిండాన్ని గర్భంలో నుంచే ఆలోచించేటట్లుగా పిండాన్ని ఏర్పాటు చేస్తున్నాడు. గొంతులు వేశాడు అని అంటే అర్థం ఏంటంటే గర్భంలో ఉన్నప్పుడే వాళ్ళు మన మాటలు వింటున్నారు, అబ్జర్వ్ చేస్తున్నారు. సోదరి సోదరులరా, ప్రెగ్నెన్సీ లేడీకి మనం ఎక్కువ జాగ్రత్తలు తీసుకుంటాం, కానీ ఆత్మ సంబంధం విషయాల గురించి ఆలోచన చెయ్యం. ప్రెగ్నెన్సీ లేడీ ఉన్నప్పుడు మనం ఏం మాట్లాడాలి, ఏం మాట్లాడకూడదు, అసలు ఏం చేయాలి, ఏం చేయకూడదు, ఎలాంటి ఆలోచనలతో ఉండాలనేది ఇప్పుడు ఒక్కోసారి అంటుంటాం, అమ్మ నువ్వు ప్రెగ్నెన్సీ, నువ్వు స్ట్రెస్ అవ్వకూడదు, నువ్వు ఎక్కువ ఆలోచించకూడదు, నువ్వు జాగ్రత్తగా ఉండాలమ్మా, నువ్వు తినాలమ్మా అని అంటావా? ఎందుకంటాం? బిడ్డ మీద ప్రభావం చూపిస్తుంది. ఆమె ఆలోచనలు బిడ్డ మీద ప్రభావం చూపిస్తుంది. ఆమె దిగులు పడితే బిడ్డ మీద ప్రభావం చూపిస్తుంది. ఆమె ఆనందంగా ఉంటే బిడ్డ మీద ఆరోగ్యంగా ప్రభావం చూపిస్తుంది. ఈ ఆశీర్వాదాన్ని, దీవెన్ని మరి భూపతిని, జూబిని ప్రేమించి దేవుడు ఇచ్చినందుకు మహాదేవుని కృతజ్ఞతలు చెల్లిస్తూ, అలాగే దేవుడు నీకు అనుగ్రహించిన బహుమానాన్ని నువ్వు కాపాడుకొని, నేను నమ్మి వారికి నేను ఇచ్చిన ఈ సంతానాన్ని వారు చక్కగా పెంచారు అని దేవుడు సంతోషించి, అతిశయించి, మీ విషయంలో సిగ్గుపడకుండా గర్వించేటట్లుగా, అతిశయంగా ఉండేటట్లుగా ఆ బిడ్డని పెంచడంలో మీరు జాగ్రత్తలు తీసుకుంటారని ఆశిస్తూ, ఈ కార్యక్రమంలో మీరందరూ కూడా చక్కగా పార్టిసిపేట్ చేసి విజయవంతంగా జరగడానికి ఇంతమంది మీరు సమకూడి వచ్చారు. అందుని బట్టి మీ అందరికీ కూడా హృదయపూర్వక వందనాలు తెలియజేసుకుంటూ